హాయ్. పంజాబ్‌కి, చెన్నైకి మ్యాచ్‌లో అయితే పంజాబ్ అయితే ఓడిపోయిందండి. సీఎస్‌కే యాక్చువల్‌గా ఈ మ్యాచ్ గెలవాల్సింది కాదు. చూస్తే మీరు టార్గెట్ 167 పరుగులే ఉంది. కానీ పంజాబ్ కింగ్స్ 11 అయితే అసలు ఆ టార్గెట్‌ని రీచ్ అవ్వలేకపోయారు. 139 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయారు. ఏ బ్యాట్స్‌మెన్ కూడా అంతగా కనీసం ఒక 2 పార్ట్నర్‌షిప్‌లు వచ్చుంటే మ్యాచ్ గెలిచుండేవాళ్ళు. కానీ పార్ట్నర్‌షిప్‌లు అయితే రాలేదు. ప్రభు సిమ్రాన్ గారు మంచి ఆడినప్పటికీ ఆ తర్వాత బేర్స్టో కానీ, తర్వాత వచ్చిన రోసో కానీ, అసలు శశాంక్ సింగ్ కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ అతను నిలవలేకపోయాడు. ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు శశాంక్ సింగ్, అలానే అశుతోష్ శర్మ. కానీ ఈ మ్యాచ్ల్లో శశాంక్ సింగ్ కొంచెం పర్లేదనిపించినా అశుతోష్ శర్మ ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత జితేష్ శర్మ కానీ, శ్యామ్ కరణ్ కానీ ఒక్కళ్ళు కూడా బ్యాట్స్మెన్ నుంచి స్కోర్స్ అయితే రాలేదు. కనీసం 2 డిజిట్ కూడా రాలేదు. సింగిల్ డిజిట్కే వాళ్ళందరూ అవుట్ అవడంతో అయితే 139 పరుగులకి అవుట్ అయ్యారు. అలానే సిఎస్కేకి ఈ విజయం చాలా అవసరం. అలానే మంచి విజయం వచ్చింది. ముఖ్యంగా వాళ్ళలో తుషార్ దేశపాండే మంచి బౌలింగ్ వేసాడు. అసలు బౌల్ చేసేసాడు. అసలు వాళ్ళనైతే అలాంటి క్లూలెస్గా అయితే అవుట్ చేయడం చూసాం. అలానే రవీంద్ర జడేజా కూడా 3 వికెట్లు మంచి వికెట్లు తీసుకున్నాడు. అలానే శాంట్నర్ కూడా 1 వికెట్ తీసుకున్నాడు. ఇక్కడ అందరూ స్పిన్నర్లు అయితే వికెట్లు తీసుకోవడం మనం చూసాం. మెయిన్ బ్యాట్స్మెన్ అందరూ కూడా స్పిన్నర్లే తీసేసుకున్నారు. జడేజా కావచ్చు, శాంట్నర్ కావచ్చు, దేశపాండే కావచ్చు. స్పిన్నర్లు అయితే మంచి ఫామ్లో కనిపించి ఈ మ్యాచ్ని అయితే వన్ సైడ్ చేసేసి అయితే ఏ స్థితిలో కూడా వాళ్ళైతే గెలుస్తారనిపించలేదు. వరుస వికెట్లు అయితే పడిపోతూనే ఉన్నాయి. ఒక్క బ్యాట్స్మెన్ మిగిలినా సరే టార్గెట్ అయితే అయిపోయి ఉండేది. కానీ అన్ఫార్చునేట్లీ ఒక బ్యాట్స్మెన్ కూడా నిలబడలేదు. ఒక 50 కూడా చేయలేకపోయారు పంజాబ్ కింగ్స్ 11 నుంచి. అలానే సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. అజింక్య రహానే మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. వాళ్ళకైతే ఆ ఓపెనింగ్లో ఏదైతే రావాల్సిందో అది రావట్లేదు. మంచి పార్ట్నర్షిప్ అయితే రావట్లేదు. ఆ తర్వాత డారెన్ మిచెల్, అలానే రుతురాజ్ గైక్వాడ్ కొంచెం నిలబడి ఆడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత శివన్ దుబే మళ్ళీ డక్ అవుట్ అయ్యాడు మ్యాచ్లో. అలానే మొయిన్ అలీ ఆడలేదు. కానీ రవీంద్ర జడేజా బ్యాటింగ్లోను, బౌలింగ్లోను రెండిట్లోనూ అదరగొట్టేశాడు. ఒక ఎండ్లో మంచిగా నిలబడి మంచిగా అయితే ఆడడం చూసాం మనమైతే. ఆ తర్వాత శాంట్నర్ కొంచెం చిన్న పార్ట్నర్షిప్, అలానే శార్దుల్ ఠాకూర్ తోటి చిన్న పార్ట్నర్షిప్ తోటి అయితే మ్యాచ్ని అయితే కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు లాస్ట్లో అయితే. ఆ తర్వాత ధోని వచ్చి లేదు డక్అవుట్ అయిపోయాడు. అలానే డక్అవుట్ అయిపోయాడు. అలానే తుషార్ దేశపాండే కూడా డక్అవుట్ అవడం నాట్ అవుట్కున్నాడు. తర్వాత మీరు చూసుకుంటే రాహుల్ చహర్కి మళ్ళీ ఇక్కడ స్పిన్నర్కే చూసారు మీరు. పంజాబ్ కింగ్స్ 11లో కూడా రాహుల్ చహర్కే 3 వికెట్లు రావడం చూసాం. హర్షద్ పటేల్ కూడా వచ్చినాయి 3 వికెట్లు, అదే డెప్త్లో వచ్చినాయి. ఇది ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్స్కి ఏదైతే మ్యాచ్ విన్నింగ్ అవసరమో, ఎందుకంటే తప్పనిసరిగా గెలవాలి, లేకుంటే టేబుల్లో వెనకబడిపోతారు వాళ్ళైతే. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ మ్యాచ్లు వాళ్ళు ఆడింది, 11 మ్యాచ్లు ఆడున్నారు కాబట్టి 12 పాయింట్లతో ఉన్నారు. ఇది కొంచెం వాళ్ళకి మ్యాచ్ గెలవాల్సింది. మ్యాచ్ ఓడిపోయి ఉంటే ఎక్కువ ఛాన్సెస్, అలానే డీసీకి కూడా ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి. ఎందుకంటే డీసీ కూడా 12 మ్యాచ్ల్లో ఇంకొక 2 పాయింట్లు సంపాదించి ఆటోమేటిక్గా వాళ్ళు ఈక్వల్ అవుతారు. అలాంటి సీజన్ నుంచి 11 మ్యాచ్లు 12 పాయింట్లతో అయితే కొంచెం పైకి వెళ్ళారు. మరి ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ మీద ఉంది. ఎల్ఎస్జీ మరి డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే 10 మ్యాచ్లకు 12 పాయింట్లతో ఉన్నారు. వాళ్ళు మటుగా మ్యాచ్ గెలిచారంటే 14 పాయింట్లతో మళ్ళీ పైకి వెళ్తారు వాళ్ళు. అప్పుడు ఎస్ఆర్హెచ్కి కూడా కష్టమవుతుంది. ఎస్ఆర్హెచ్ కూడా మిగతా మ్యాచ్లు గెలవాల్సిన స్థితి అయితే కనిపిస్తుంది. అలానే సిఎస్కి ఆల్రెడీ గెలిచింది కాబట్టి కొంచెం పర్లేదనిపించింది. కానీ 11 మ్యాచ్లు ఆడారు, ఒక మ్యాచ్ అగస్ట్ ఆడారు. ఎస్ఆర్హెచ్ అలానే ఎల్ఎస్జీ వచ్చి 10 మ్యాచ్లు ఆడారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఒక మ్యాచ్ అడ్వాంటేజ్ అయితే ఉంది ప్రస్తుతానికి. మరి చూద్దాం, మరి నెక్స్ట్ మ్యాచ్ అయితే ఎల్ఎస్జీకి జరగబోతుంది. మరి ఎల్ఎస్జీ అయితే అలానే కేకేఆర్ ఇద్దరు కూడా అవసరమే. కేకేఆర్ ఇంకా సాలిడ్గా కనిపిస్తుంది. కేకేఆర్ గెలిస్తేనేమో 16 పాయింట్లతోటి తన ప్లేస్ని అయితే సిమెంట్ చేసేసుకుంటుంది. అంటే క్వాలిఫై అవకాశం 100% అయిపోయినట్టు. ఆ తర్వాత వచ్చేసి ఆర్ఆర్ కూడా 100% అయిపోయినట్టు. ఆ తర్వాత వచ్చే మ్యాచ్లు ఏదైతే ఉన్నాయో సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ, డీసీ వీళ్ళ ముగ్గురు మధ్యలో అయితే కొంచెం గట్టి పోటీ ఉంటుంది. ఇది ప్రస్తుతానికి చూద్దాం. మరి ఎల్ఎస్జీ మ్యాచ్ జరిగిన అయితే మాట్లాడుకుందాం మళ్ళీ టేబుల్ గురించి. ఎల్ఎస్జీ మ్యాచ్ కీలకం. ఎస్ఆర్హెచ్ అయితే ఎల్ఎస్జీ ఓడిపోవాలని కోరుకుంటుంది. వాళ్ళు ఓడిపోయారంటే 11 మ్యాచ్లకి 12 పాయింట్ల దగ్గరే ఉంటారు. మనం నెక్స్ట్ మండే రోజు జరగబోయే మ్యాచ్ అయితే మనం గెలిచామంటే 11 మ్యాచ్లు 14 పాయింట్లతో అయితే కొంచెం బెటర్ పొజిషన్ అయితే కనిపిస్తాం మనమైతే. ఇది ఓవరాల్గా చూద్దాం మరి ఏం జరగబోద్దో.